దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 31వ వచనం. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ కార్యాలు చేస్తుంటే చాలామంది ప్రజలు యేసు ప్రభువు మంచివాడు, గొప్పవాడు అని చాలామంది పొగుడుతున్నారు. చాలామంది యేసయ్య వెంబట వెళుతున్నారు. యేసయ్య అంటే అభిమానం పెరిగిపోతుంది. ఇది ఓర్చుకోలేని కొంతమంది వాళ్ళు అక్కడ నిలబడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారికి కౌంటర్ వేస్తున్నారు. ప్రతి విషయానికి కౌంటర్ వేస్తూ ఏం చెప్తున్నారంటే, మా తండ్రి అబ్రాహాం అన్నాడు కొన్నిసార్లు. అంటే నువ్వెంత మా అబ్రాహాం ముందు, మా అబ్రాహాము గొప్ప అంటున్నారు. అదే సందర్భంలో సొలొమోను మహాజ్ఞాని, సొలొమోను ఈ దేవాలయం కట్టాడు, అసలు భూమి మీద దేవాలయం కట్టిన వారిలో సొలొమోనే గొప్పవాడు అని అలా సొలొమోనుని గొప్ప చేస్తున్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, నువ్వు మాకేం గొప్ప కాదయ్యా, నువ్వు ఎన్నెన్నో అద్భుతాలు చేయి, నువ్వేమైనా చేయి, నువ్వు గొప్ప కాదు, నువ్వు గొప్పవాడంటే అసలు మేము ఒప్పుకోము, మాకు గొప్ప. ఇప్పుడు మన ముందైనా సరే ఎవరైనా ఒకరు గొప్పగా పొగడబడుతుంటే మనం ఓర్చుకోలేక ఏం చేస్తామంటే, ఈడిదేమందరా ఆడు మనగోడురా అంటాం. మన ముందు ఎవరున్నారు, మన ముందు మాట్లాడుతున్న వ్యక్తి యొక్క స్వభావం ఏంటి, ఆయన నేర్పుతున్న పాఠాలేంటి, వాటి మీద దృష్టి కొంతమందికి ఉంది. కొంతమందికి ఏంట్రా ఈయన పెద్ద మొగోడు అన్నట్టు, ఈయన పెద్ద నీతిమంతుడైనట్టు, ఈయన చాలా పెద్ద పరిశుద్ధుడు అన్నట్టు. ఎంతమందిని చూసాం మేము. అబ్రాహాం కంటే గొప్పడా ఏంటి, మోషే కంటే గొప్పడా ఏంటి, సొలొమోను కంటే గొప్పడా ఏంటి, ఇలా చెప్తున్నారు. వీళ్ళు చెబితే పర్లేదు, వినేవాళ్ళను కూడా జడగొడుతున్నారు. ఈ టైంలో యేసయ్య చెప్పాలనుకున్న మాటలకు ఎప్పటికప్పుడు బ్రేక్ పడిపోతుంది. ఇప్పుడు మనము వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే ఆ నడిపింపు ఆగిపోయింది. ఈ అన్నీ చూస్తాడు దేవుడు. స్తోత్రం. నీకు వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఎలాగ వింటున్నావు దాన్ని చూస్తాడు యేసయ్య. నీకు సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఎంత దైవాశక్తి కలిగి వింటున్నావా, లేక విమర్శనతో వింటున్నావా, లేక ఆ చెప్పే వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి అంచనా వేస్తున్నావా, ఇవన్నీ యేసయ్య నిన్ను చూస్తాడు. ఎవరైతే దైవాశక్తి కలిగి దేవుని వాక్యం వింటారో వారిని బ్లెస్ చేస్తాడు. ఆమేన్. ఎవరైతే విమర్శనతో చేస్తున్నారో వారిని విమర్శకు అప్పచెబుతాడు. ఆమేన్. ఎవరైతే క్యారెక్టరైజేషన్ చేస్తారో వారిని కూడా క్యారెక్టరైజేషన్ చేసే విధంగా ప్రజలను ప్రేరేపిస్తాడు. అర్థమైందా? దేవుని సన్నిధికి వచ్చిన మనందరితో దేవుడు చెప్తున్న పాయింట్ ఏంటంటే, సన్నిధికి రావటం ఎంత ఇంపార్టెంటో ఆయనకు లోబడి ఆయన మాటల మీద ఆసక్తితో వినటం అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మీద ఆసక్తి కలిగి దేవుని మాటలకు నువ్వు ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు దేవుడు తన మహిమను రిలీజ్ చేస్తాడు. ఆ మహిమే నీకు దైవ జ్ఞానమును అందింపజేస్తుంది. ఆమేన్. దేవుని మహిమ రాకపోతే దేవుని జ్ఞానం అందదు. కనుక ఏది ప్రాధాన్యత అంటే దేవుని మాట ఆసక్తిగా, శ్రద్ధగా, విధేయతతో వినాలి. యేసయ్య సువార్త చెబుతుంటే వినే ప్రజలు ఉన్నారు, ఆసక్తిగా యేసు ప్రభు మాటలు వింటున్నారు. కానీ కొంతమంది అల్లరి మూక అక్కడ ఉంది. ఆ అల్లరి మూక దేవుని మాటలను చెప్పనివ్వటం లేదు, విననివ్వటం లేదు. పూర్తిగా దైవ కార్యమునకు ఆటంకమైపోయారు.
ఏం చెప్తున్నారంటే వీళ్ళు లోక సంబంధమైన మాటలు ఏం చెప్పట్లే. మళ్ళీ వీళ్ళు అంతకుముందు భక్తి చేసి దేవుని చేత ప్రజల చేత శభాష్ అనిపించుకున్న వారిని ప్రతిపాదిస్తున్నారు. ప్రతి సందర్భంలో అన్నారు, అబ్రాహాము మా తండ్రి అన్నారు. ఒరే, నేను ఇప్పుడు చెప్పే మాట ఏంటి? అబ్రాహాం గురించి నీకెందుకు వచ్చిందిరా ఇప్పుడు? అంటే నేనేదో జ్ఞానవంతుడని చూపించుకోవాలా? చాలామంది వాక్యం చెప్పేటప్పుడు కూడా మాకంతా తెలుసులేని బిల్డప్ వేస్తారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు విన్నప్పుడు యేసయ్య కోపముతో ఉండి, అబ్రాహాము కంటే ముందున్నవాడని నేనున్నాను. ఆమేన్. మీ అబ్రాహాము మీ తండ్రి అని చెబుతున్నావే, ఆయన నన్ను చూడాలని ఎదురు చూశాడు. స్తోత్రం. ఏమయ్యా, నీకు నిండా 50 సంవత్సరాలు లేవు, ఆయన ఎప్పుడు ఆయన నీ కోసం ఎదురు చూశాడని నువ్వు చెబితే మేము వినాలా? ఇంకెంతకాలం ప్రజలు మోసం చేస్తామంటున్నారు. ఎందుకు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసయ్య చెప్పుకోవాల్సి వచ్చింది. యేసయ్య చాలామందిని స్వస్థపరిచాడు ప్రియులారా. చచ్చిపోయిన వాళ్ళు బతికించాడు. స్వస్థపరిచి చాలా సందర్భాల్లో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఎవరికి చెప్పొద్దన్నాడు. నేను స్వస్థపరిచానని ఎవరికి చెప్పొద్దు, కానీ నిన్ను నువ్వు కనపరుచుకుని యాజకునికి కానుక అర్పించమన్నాడు. స్తోత్రం కలుగునుగాక. చేసిన కార్యాల్లోనేమో ఈయన కనపడాలనుకోలేదు. ఎక్కడ కూడా ఈయనే ఫేస్ అవ్వాలని యేసయ్య ఎప్పుడు అనుకోలేదు. తండ్రినే ఫేస్ చేశాడు, తండ్రినే ముందుంచాడు. కానీ ఇదిగో ఇలాంటి అల్లరి మోక ఉన్నప్పుడు, ఇలా వ్యతిరేకత పెట్టేటప్పుడు, దైవ కార్యాన్ని ఆటంకపరిచేటప్పుడు వారికి బుద్ధి వచ్చేట్టుగా చెప్తున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు నేను. ఆమేన్. హల్లెలూయా. సొలొమోను జ్ఞానవంతుడే. సొలొమోను జ్ఞానం ఎలాంటిదంటే, ఆయనకు ముందు ఉన్న వారి తరములో అలాంటి వాడు లేడు, ఆయన తర్వాతి తరములో అలాంటి వాడు లేడు. కాబట్టి బైబిల్ వర్ణిస్తుంది సొలొమోను మహాజ్ఞాని. స్తోత్రం. ఆయనకి తెలియదంటే ఏమీ లేదు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్ళండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. స్తోత్రం. ఒక కొలమానం తీసుకున్నాడు యేసయ్య ఇక్కడ. దేవుని వాక్యం సొలొమోనుకు కలిగిన జ్ఞానమును గురించి ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పాలనుకున్నాడు. అర్థమయ్యేట్టు చెప్పటానికి దేవుడు ఒక కొలమానం తీసుకున్నాడు. 2 విషయాలు ప్రతిపాదించాడు. ఒకటి, తూర్పు దేశస్థుల జ్ఞానము. 2, ఐగుప్తీల జ్ఞానము. ఏమర్థమైంది ఇక్కడ? ఎవరి జ్ఞానం కంటే అండి? తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీల జ్ఞానం. వాళ్ళని ఎందుకు ప్రతిపాదించాడు? వాళ్ళతో ఏం పని వచ్చింది ఇప్పుడు కదా? యేసయ్య సువార్త చెప్తుంటే వాళ్ళేమో సొలొమోను గొప్పోడు అన్నారు. ఓకే, మరి ఇప్పుడు సొలొమోను ఉన్న దినాల్లోకి వెళ్ళాం మనం. సొలొమోను గురించి చెప్పాలంటే ఎవరి గురించి అని చెప్పొచ్చు కదా, మోషే గురించి, ఇంకోటి గురించి చెప్పచ్చు. కానీ వాళ్ళ ఊరి గురించి చెప్పకుండా తూర్పు దేశస్థుల జ్ఞానము, ఐగుప్తీల జ్ఞానం. యేసు ప్రభువారు పుట్టినాక తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. గుర్తుందా మీకు? తూర్పు దేశపు జ్ఞానులు 3 వచ్చారు. ఈ తూర్పు దేశస్థుల జ్ఞానులు ఎవరు? అసలు తూర్పు దేశం ఏంటి? ఇజ్రాయేలు దేశానికి తూర్పు వైపున ఉన్న దేశాలు, వాటిని తూర్పు దేశాలు అంటారు. ఆ తూర్పు దేశాలలో కొన్ని దేశాలలో జ్ఞానము కలిగి ఉన్నారు. ఎవరు చెప్పండి? ఇరాన్, దాన్నే పర్షియా, పారసీకం. దానియేలు గ్రంథంలో తగులుతాడు మాదియా పారసీక సామ్రాజ్యం. స్తోత్రం. తూర్పు దేశం నుండి యేసయ్యను చూడటానికి జ్ఞానులు వచ్చారు అంటే, జ్ఞానులు అంటే మీకేం అర్థం వాళ్ళు చెప్పండి? సైంటిస్టులు అండి, శాస్త్రజ్ఞులు. అందుకు వాళ్ళని జ్ఞానులు అని పోల్చాడు. తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్య దగ్గరకు ఏమి చూసి వచ్చారు? నక్షత్రాన్ని చూసి వచ్చారు. ఎక్కడుంది నక్షత్రము? ఆకాశంలో ఉంది. వీళ్ళను జ్ఞానులు అని బైబిల్ సంబోధించింది. అంటే వీళ్ళు దేని మీద ప్రయోగం చేసేవాళ్ళు
ఖగోళ శాస్త్రజ్ఞులు, ప్రకృతిలో జరిగే మార్పులను చూసేవాళ్ళు. సూర్యుడి మీద, చంద్రుడి మీద, స్పేస్లో ఏమంటే వీటన్నిటిని చూసేవాళ్ళని ఖగోళ శాస్త్రజ్ఞులు. జ్ఞానులు అంటే ఏదో కొద్దిగా జ్ఞానం తెలిస్తే జ్ఞానులని సంబోధించాల. బైబిల్ భాష మనకి ఖచ్చితంగా అర్థం కావాలా. సైంటిస్టులను జ్ఞానులు అని సంబోధించింది. తూర్పు దేశపు జ్ఞానులు అంటే అర్థం ఏంటంటే ఆ దేశంలో సైంటిస్టులు, స్తోత్రం, వాళ్ళు నిరంతరము పరిశోధన జరుపుతారు. యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఇది ఈరోజు టాపిక్. ఆయన ఒక మాట చెప్పి నేనే గొప్పోడిని అనే నమ్మించాలనుకున్నాడా? నిజంగా సొలొమోను కంటే యేసయ్య గొప్పవాడా? ఎందులో గొప్పవాడు? ఎలా గొప్పవాడు? సొలొమోనునకు కలిగిన జ్ఞానమును గురించి చెబుతూ తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీల జ్ఞానము కంటేను, ఇక్కడ ఉండం మనం. తూర్పు దేశస్థులు ఎవరు? ఇజ్రాయేలు దేశానికి తూర్పు వైపున ఉన్న దేశాలు, ఇరాకు, ఇరాను, మిగతా అన్నీ. మన భారతదేశం కూడా తూర్పునే ఉంది. ఏమండి? ఇరాక్ ఏం చెప్పండి? మెసపటేమియా నాగరికత. ఇరాక్ ఏం చెప్పండి? మెసపటేమియా నాగరికత. ప్రపంచ నాగరికతలలో మొట్టమొదటి నాగరికత మెసపటేమియా నాగరికత. అన్ని విధాలా వర్ధిల్లిన నాగరికత. అందుకు పోల్చాడు తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే. ప్రపంచంలో నాగరికత ప్రారంభమైంది తూర్పు ప్రాంతంలోనే. ఇజ్రాయేలు దేశానికి తూర్పు ప్రాంతంలోనే. అక్కడుంది జ్ఞానం. తూర్పు దేశపు జ్ఞానులు. ఏ జ్ఞానులు వీళ్ళు? తూర్పు దేశం అంటే మీకు అర్థం అవ్వాలి. ఇరాక్ అనుకోండి, ఇరాన్ అనుకోండి. ఇరాక్, ఇరాన్. వాళ్ళనే ఎందుకు చెబుతారు అంటే వాళ్ళు దేవునితో సంబంధం కలిగి ఉన్నాళ్ళు. వాళ్ళకు దేవుని వాక్యం కొద్దిగా తెలుసు. ఎలా తెలుసు? బబులోను చెరకి యూదులు వెళ్ళి 70 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. ఆ 70 సంవత్సరాల్లో దేవుని గురించి తెలుసు వాళ్ళకి. స్తోత్రం. అక్కడ నుంచి పర్షియన్లు పరిపాలించారు. ఇరాన్ పరిపాలించింది. 200 సంవత్సరాలు పరిపాలించింది. కాబట్టి వీళ్ళకు కూడా దేవుని జ్ఞానము తెలుసు. బబులోను సంస్థానంలో దానియేలు ఉన్నాడు, షడ్రకు ఉన్నాడు, మేషకు ఉన్నాడు, అబేద్నెగో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకు దేవుని గురించి వాళ్ళకి ఖచ్చితంగా, దేవుని లేఖనాలు వాళ్ళకి ఖచ్చితంగా కొట్టు చప్పట్లో దేవుని నామని మేము. తూర్పు దేశస్థు జ్ఞానులలో తూర్పు దేశంలో ఇరాన్ కూడా ఒకటి. ఇరానే పాతకాలంలో పర్షియా అనే పారసీకం. ఆ పారసీక రాజైన కోరేషు, ఏమేన్, దర్యావేషు ఏలుబడిలో దానియేలు ఉన్నాడు. సింహభూములు వేసింది దర్యావేషే కదా. కోరేషు ఏలుబడిలో ఉన్నారు. ఎజ్రా ఉన్నాడు, జెరుబ్బాబెలు ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు. ఏమండి? వీళ్ళు చెరలో ఉన్న దేవుని వాక్యం ప్రకటించారు. మనము శ్రమలో ఉన్న దేవుని వాక్యం చెప్పాలి. స్తోత్రం. మనం ఎన్ని బాధల్లో ఉన్నా, మనం ఎన్ని శ్రమల్లో ఉన్నా, మనకి తినటానికి తిండి లేకపోయినా దేవుని గురించి ఇతరులకు చెప్పే అనుభవంలో మనం ఉండాలి. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు యూదులు. చెరలో ఉండి కూడా దానియేలు సింహం వలె బ్రతికాడు. ఆమేన్. రాజు నెబుకద్నెజరే, రాజు వణికిపోయాడు, రాజు భయపడ్డాడు. కానీ దానియేలు ధైర్యంగా వారికి వాక్కు చెప్పాడు. అందుకు తూర్పు దేశస్థులు అని సంబోధించాడు. మెసపటేమియా అభివృద్ధి చెందింది కాబట్టి జ్ఞానమునకు పుట్టిల్లది. మెసపటేమియా అంటే 2 నదుల మధ్య భూభాగం. యూఫ్రటీసు, టైగ్రీసు మధ్య వర్ధిల్లిన, విరాజిల్లిన నాగరికత. కాబట్టి జ్ఞానమునకు పుట్టినిల్లు మెసపటేమియా. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు ఏథెన్స్. తూర్పు దేశస్థుల జ్ఞానము. ఒక పాయింట్ వచ్చిందా? ఇరాను, ఇరాక్ అనుకోండి. ఇంకొక జ్ఞానం ఏం చెప్పండి? ఐగుప్తీలు. మెసపటేమియా నాగరికత అభివృద్ధి అయిన కొన్ని సంవత్సరాలకి ఈజిప్ట్ నాగరికత కూడా వర్ధిల్లటం ప్రారంభమైంది. ఈజిప్ట్ అంటేనే ఐగుప్తు.
మన మోషే వాళ్ళు, మన ఇజ్రాయెల్ అందరూ ఈజిప్ట్లో ఉన్నారే, ఆ కాలంలో ఈజిప్ట్ నాగరికత అభివృద్ధి చెందింది. అది నైలు నది ఒడ్డున ఉంది. ఒక నాగరికత వర్ధిల్లిందంటే ఎక్కడ వర్ధిల్లేది? నదీ పరివాహక ప్రాంతాల్లోనే. తూర్పు దేశస్తుల జ్ఞానం ఇప్పుడెవరు? ఐగుప్తుల జ్ఞానం. ఈజిప్ట్ దేనికి ప్రసిద్ధి? ఈజిప్ట్ అనగానే గుర్తుకొచ్చేది పిరమిడ్స్. అంటే నాగరికతగా వర్ధిల్లిన ఆ రెండు దేశస్తుల జ్ఞానము కంటే సొలొమోను జ్ఞానము గొప్పది. ఒక మాట చెప్తా, ఆ రెండు దేశాలతో పోల్చుకుంటే ఇజ్రాయెల్ నథింగ్ అండి. ఇంకొక మాట మీకు క్లియర్గా అర్థమయ్యి చెప్తా. నీకు ఇటుపక్కోళ్ళు ఉద్యోగస్తులే, ఇటుపక్కోళ్ళు ఉద్యోగస్తులే, నువ్వు నిశాని, ఏమీ తెలియదు నీకు. యేసయ్య అన్నాడు, వీళ్ళకంటే వాళ్ళకంటే నువ్వే గొప్ప అన్నాడు. స్తోత్రం. ఎవరికంటే గొప్పగా నువ్వు అనుకుంటారే, మేము బాగా చదువుకున్నాం, మేము బాగా ఉద్యోగస్తులం. చాలామంది హెచ్చించుంటారు కదా, ప్రార్థనకి వెళ్తాడు ఏందిరాడు బతుకు, ప్రార్థనకి వెళ్తాడు ఏందిరాడు మాటలు, ప్రార్థనకి వెళ్తాడు ఏంటిరాడు బతుకు అంటే ప్రతిసారి నిన్ను తిట్టడానికి వాడు ఉపయోగించే పదము ప్రార్థనకి వెళ్తావు, ప్రార్థనకి వెళ్తావు, ప్రార్థనకి వెళ్తావు. ఏంటి నిన్ను తిడుతున్నాడు ఉద్దేశం? నీకంటే చాలా మంచోడిని నేను, మీకంటే నేను చాలా మంచోళ్ళం. పరిసయుడు వచ్చి దేవుని ముందుకొచ్చి, ప్రభువా ఈ సుంకరిలాగా ఉంచనందుకు నీకు, ఈడు తిప్పలేదు, ఈడు పడవచ్చు కదా, ఈడు చెప్పాలనుకున్నది ఏదో దేవునికి చెప్పొచ్చు కదా, ఈడు ప్రార్థన ఏదో ఈడు చేసుకోవచ్చు కదా, కానీ ఈడు ఏం చేస్తున్నాడు? సుంకరి కంటే, ఇంకొకటి కంటే బెటర్ దాన్. ఎంతమంది ఉన్నారు తెలుసా మనకి? మన చుట్టుపక్కల ఎంతమంది ఉంటారో తెలుసా? ఆడిది ఒక బతికేనంటారా, ఆ ఇల్లు కూడా ఒక ఇల్లేనంటారా, అది కూడా ఒక కుటుంబమేనంటారా. నలిగిపోతున్నవే, చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే మాటలు, సూటిపోటి మాటలు అంటుంటే నలిగిపోతున్నవే, ఏం చేయాలో అర్థం కాక కుంగిపోతున్నవే. నా ప్రియ సహోదరుని సహోదరుడా, దేవుడు నీ పక్షమున బాధ్యత వహించి అంటున్నాడు, నిన్ను ఎవరైతే తిడుతున్నారో, నీ మీద ఎవరైతే హెచ్చించుకుంటున్నారో వారి కంటే నువ్వు గొప్పవాడు. స్తోత్రం. ఎందుకో తెలుసా? నీకేమీ లేకపోయినా నన్ను నమ్ముకుని ఉన్నావు. నీకు తినటానికి తిండి లేకపోయినా నా మీద విశ్వాసం ఉంచావు. తూర్పు దేశస్తుల జ్ఞానము కంటే, ఐగుప్తుల జ్ఞానము కంటే సొలొమోను జ్ఞానము అధికం. ఇంకేం చెప్పాలి సొలొమోను గురించి చెప్పాలంటే? అంత జ్ఞానవంతుడు. ఒక రకం చెప్పాలంటే సొలొమోనును బట్టి ఇజ్రాయెల్ దేశానికి పేరు వచ్చిందని చెప్పొచ్చు. సొలొమోను ఉన్నాడు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ ఇజ్రాయెల్ దేశం వైపు చూశారని చెప్పొచ్చు. మనం చెప్పుకున్నాం 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు తెలిసాడు. మీరు సామెతలు చదివితే ఎన్ని అర్థవంతమైన సామెతలు ఉంటాయో, మన జీవితాన్ని కట్టేస్తాయి. ఆమెన్. ఆ సామెతలు చదివితే మన జీవితాన్ని కట్టేస్తాయి. కాబట్టి ఈజిప్టులు కూడా సొలొమోను ముందు దాసోహం అవ్వాల్సిందే. తూర్పు దేశస్తులు కూడా సొలొమోను ముందు దాసోహం అవ్వాల్సిందే. ఆయన ప్రతి చెట్టు గురించి మాట్లాడాడు, ప్రతి జంతువు గురించి మాట్లాడాడు, ప్రతి మృగం గురించి మాట్లాడాడు, ప్రతి జలచరముల గురించి చెప్పాడు. ఇది ఆయనకున్న జ్ఞానం. దేవాలయం కట్టాడు, యెరూషలేములో దేవాలయం కట్టాడు, 7 సంవత్సరాలు కట్టాడు దేవాలయం. సొలొమోను దేవాలయము ప్రపంచంలో ఉన్న అన్ని కట్టడాల కంటే గొప్పగా ఉండేది. సో సొలొమోను యొక్క జ్ఞానం చాలా గొప్పది. ఓవరాల్గా ఒక పాయింట్. దీన్ని బట్టి సొలొమోను దగ్గరికి అన్ని రాజ్యాల రాజులు వస్తున్నారు, అంతమంది ప్రజలు వస్తున్నారు. ఒక్కొక్కరు వచ్చి సొలొమోనుని గొప్పగా పొగుడుతున్నారు, డబ్బు ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, వెండి ఇస్తున్నారు. ఏమండి? ఇలా చేస్తూ ఉంటే సొలొమోను ఒక విషయం మర్చిపోయాడు. ఏమా విషయం అంటే, నేను దేవుని బిడ్డను, దేవుణ్ణి అడిగితే నాకు ఈ జ్ఞానం వచ్చింది, దేవుని మహిమ వచ్చేట్టు నేను వాడాలి అన్న సెన్స్ సొలొమోను కోల్పోయాడు.